నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా చాందిని. ఎలా ఉన్నారు? బాగున్నా చాందిని. గురుగారు, జూలై నెల వస్తుంది కాబట్టి ఈసారి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఈ జూలై నెల 2025 సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితి ఎలా ఉందంటే, రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని మీనరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత కుజకేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి, గురుడు మనకి మిథున రాశి, రవి వృషభ రాశి. ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది. శుక్రుడు కూడా వృషభ రాశి, శుక్రుడు రవి శుక్రులు ఇద్దరు. సో ఈ విధమైనటువంటి గ్రహస్థితితో 12 రాశుల వారికి 12 రకాలుగా ఉంటుందన్నమాట. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదమ్మా. అర్ధాష్టమ రాహువు, పంచమ శని. దానివల్ల మొత్తం టెన్షన్స్ అన్ని పెట్టుకుంటారు వీళ్ళు. ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వీళ్ళే పరిచయం చేసుకుంటారు. వాళ్ళని పిలిచి టీ ఇస్తారు, బాగా రోజు టిఫిన్లు పెడతారు. ఓ 10 రోజులు అయిన తర్వాత 11వ రోజు పెట్టలేదు అనుకో, బిర్యానీనో ఏదో ఒకటి, వాళ్ళు తిట్టరా వరుస పెట్టి 10 రోజులు అలవాటు చేసావు, నువ్వు ఎందుకు పెట్టలేదు నాకు అని. అలా ప్రతి పరిస్థితుల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఇరుక్కుపోతారు. అతి మంచితనం వల్ల ఇరుక్కుపోతారు. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మానసికమైనటువంటి అశాంతి ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఈ పిల్లలందరినీ కలిసి హాస్టల్లో పెడేస్తారు వీళ్ళు, చదువు బాగా వస్తుంది అన్న ఉద్దేశంతో. ఆ పిల్లలు ఏం చేస్తారు, వార్డెన్ బకెట్లు ఎరగొడతారు. వాళ్ళ మాట ఏంటో, స్కూల్ పిల్లలు కదా పాపం. ఆ వార్డెన్ ఏం చేస్తుంది, ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తుంది, ఈ అమ్మాయి నాది ఎరగొట్టేసి. వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు, ప్రిన్సిపల్ మేడం పిలిస్తే వాళ్ళు ఉండేది ఎక్కడో గుంటూరు స్కూల్, ఆ లోపల పల్లెటూరు, కారు కట్టించుకొని రావాలా. ఆ డబ్బులు దండగా ఈ డబ్బులు దండగా వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ మీ అమ్మాయిని ఇలా చేయొద్దని చెప్పమ్మా అని. ఈ రకంగా పిల్లల వల్ల మనశ్శాంతి అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి ఉండదు ఈ నెలలో. ఏదో రకమైన టెన్షన్. ఆ తర్వాత పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కుటుంబంలో డిస్కషన్స్, లేనిపోని ఈగోలు. నువ్వు పిల్లల గొడవలు ఎలా ఉంటాయంటే, పిల్లలతో పాటు భర్త కూడా వీళ్ళు గొడవలో జాయిన్ అయిపోతారు. నువ్వు వాడికి 2 ఇడ్లీలు వేసావు, నాకు 1 ఇడ్లీ వేస్తావు అని చెప్పి చిన్నపిల్లల టైప్లో ఇలాగా అనవసరమైన ఫైటింగులు కుటుంబంలో. మొత్తం అందరూ కలిసి శని ఎక్కడుంటే అక్కడ గొడవలు అనమాట. ఇప్పుడు కుటుంబ స్థానంలో పిల్లల్లో కుటుంబంలో ఇలా జరుగుతాయి. ఫోన్లేండి, కొట్టుకున్నారు, మనకు ఆర్థికంగా ఏమన్నా బాగుంటుందా అండి అనే ప్రశ్న వృశ్చిక రాశి వారికి వస్తుంది కదా. ఫస్ట్ క్లాస్ నా స్టూడెంట్ ఒకడు ఉండేవాడు, షేర్స్ ఆడేవాడు. నేను వెళ్ళినప్పుడల్లా 2 ఏడుశనగ పప్పులు పెట్టేవాడు చేతిలో. నేను తినేవాడిని, ఆడేదో చేసుకునేవాడు, ఏదో చేసుకుంటున్నాడులే అనుకునేవాడు. షేర్స్. శిష్య, నీకు ధనయోగం వస్తుందరా, నీకు ఒక 3 కోట్ల ధనయోగం వస్తుంది ఫలానా నెలలో ఫలానా సంవత్సరంలో అని చెప్పాను. ఆ నెల ఆ సంవత్సరం వచ్చేసింది, నిజంగానే డబ్బులు వచ్చేసినాయి. అయ్యో బాబోయ్, నా స్టూడెంట్ 3 కోట్లు వచ్చింది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసిందాడు అందరి దగ్గర అప్పులు తెచ్చేసాడని. ఒక్కొక్కరి దగ్గర 25 లక్షలు చొప్పున 15 మందికి. ఓకే, 25 లక్షలు చొప్పున 3 కోట్లు కావాలి కదా, మొత్తం 15 మంది. అది కూడా రూల్ పెట్టేవాడు, నెల 20 లక్షలు తక్కువ కాకుండా నాకు ఇవ్వాలా, లేకపోతే నేను తీసుకోను. 1 నెలలోనో 2 నెలలోనో డబల్ ఇస్తాను, డబల్ అని చెప్తే అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పట్టుకొచ్చి ఇచ్చారు డబ్బులు. ఆడాడు. ఆ తర్వాత లావాదేవీలు అయ్యి గెలిచాడు, ఓడిపోతే ఓడిపోయాడు, అదంతా వేరే స్టోరీ. కానీ నేను చూసి అబ్బా, నేను ఎంత గొప్ప జ్యోతిష్కుడిని, ఇలా చెప్పగానే డబ్బులు వచ్చేసినాయి నా శిష్యుడు అనుకున్నాను. ఆ తర్వాత అప్పులో ఎలాగో మొత్తం మీద తెచ్చాడు కదా. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళంతా కుబేరులు అయిపోతారమ్మా. ఎలా అయిపోతారు అనుకుంటున్నావు? అష్టమ గురుడు వద్దంటే అప్పులు ఇచ్చేస్తారు అందరూ వచ్చి. వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పుడు ఇల్లులు కట్టుకుంటున్నారనుకో, డబ్బుల కోసం ఏం భయపడక్కర్లేదు, నువ్వు ఉంచు అని జేబులో చేతుల్లో పెడతారనమాట. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనేకమైనటువంటి మెట్లు ఎక్కుతూ జీవితంలో పైకి వచ్చేస్తారు. ఇకపోతే వ్యాపారాలు, ఏం వ్యాపారాలు పెట్టాలండి అనుకుంటారు. కరెంట్ బిజినెస్, ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, లూబ్రికెంట్స్, ఇలా ఈ రకాల వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి.
ఎలక్ట్రానిక్స్ సంబంధము, కరెంటు సంబంధించినటువంటి వ్యాపారాలు కొంచెం మనకి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటివన్నీ కూడా ఏం ఉండవు. భార్యల్ని భర్తల్ని అందరినీ కూడా కంట్రోల్లో పెడతారనమాట వీళ్ళు, భార్యల భర్తల్ని, భర్తల భార్యల్ని. సో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవమ్మా. ఆరోగ్యపరంగా కూడా మనశ్శాంతి అనేటటువంటి తప్ప, ఆ పక్కింటోడికి సీట్ రాకపోతే వీళ్ళు బాధపడతారు, ఎదురింటోడికి లోన్ రాకపోతే వీళ్ళు బాధపడతారు. ఆ విధమైనటువంటి పెట్టి ప్రాబ్లమ్స్ తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి లేవమ్మా. మరి ఇంకా మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిష్కారం చేయాలి? గురుడు బాగుండలేదని చెప్పాను కదా, గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావో శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి, గురువారం నాడు చేయాలా, గురువారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లల్లో జరిపించుకోవాలా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమః అంటూ చేసుకోవాలా. ఈ విధంగా కనుక ఒక్క గ్రహానికైనా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.